దేవునితో 40 రోజులు. నేను మీ నుండి కోరునది ప్రేమయే తప్ప బలులు కాదు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగును గాక. మార్చి 9వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 22వ ఉపవాస దినము, శనివారము. మొదటి పఠనము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ప్రజలు ఇట్లు పలుకుదురు, మనము మరలా ప్రభువు వద్దకు పోవుదము. ఆయన మనలను చీల్చివేసెను, కాని ఇప్పుడు మనలను బాగుచేయును. ఆయన మనలను గాయపరచెను, కాని ఇప్పుడు మన గాయములకు కట్టుకట్టును. 2 దినములు అయిన తరువాత ఆయన మనకు తిరిగి జీవమును దయచేయును. 3వ రోజున ఆయన మనలను తిరిగి నిలబెట్టును. మనం ఆయన సముఖమునందు బ్రతుకగలుగుదుము. మనం ప్రభువును తెలిసికొను ప్రయత్నము చేయుదము. వేకువ వచ్చునంత నిశ్చయముగా, వసంతకాలపు వానలు వచ్చునంత నిక్కముగా ఆయన మన చెంతకు వచ్చును. కాని ప్రభువు ఇట్లనుచున్నాడు, ఎఫ్రాయిము, నేను మిమ్మల్ని ఏమి చేయుదును? యూదా ప్రజలారా, నేను మిమ్మల్ని ఏమి చేయుదును? మీకు నా పట్ల గల ప్రేమ ఉదయకాలపు మంచువలెను, వేకువన విచ్చిపోవు పొగమంచువలెను క్షణికమైనది. కావుననే నేను నా ప్రవక్తలను మీ చెంతకు పంపితిని. నేను విధించు తీర్పును గూర్చియు, నేను పంపు శిక్షను గూర్చియు వారిచే మీకు సందేశము చెప్పించితిని. నేను మీ నుండి కోరునది కారుణ్యమునేగాని బలులు కాదు, దేవుని గూర్చిన జ్ఞానమునేగాని దహన బలులు కాదు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుండి 2, 16 నుండి 17, 18 నుండి 19 వచనములు. అందరూ దేవుడు మీ నుండి కోరునది ప్రేమయే తప్ప బలులు కాదు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ దేవుడు మీ నుండి కోరునది ప్రేమయే తప్ప బలులు కాదు. నీవు బలుల వలన సంతుష్టి చెందవు. నేను దహనబలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నేనర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. విరిగి నలిగినట్టిదియు వినయాన్వితమునైన హృదయమును నీవు అనాదరము చేయవు. అందరూ దేవుడు మీ నుండి కోరునది ప్రేమయే తప్ప బలులు కాదు. నీవు నెనరుతో సియోనును ఆదుకొనుము, యెరూషలేము గోడలను పునర్నిర్మించుము. అప్పుడు నీవు దహనబలులు, సంపూర్ణ హోమములు మొదలగు ఉచితములైన బలుల వలన సంతృప్తి చెందుదురు. అందరూ దేవుడు మీ నుండి కోరునది ప్రేమయే తప్ప బలులు కాదు. సువిశేష పఠనమునకు ముందు వచనము. చెడు పనులు చేయుట మాని మంచి పనులు చేయుటయే మీ పనిగా పెట్టుకోండి, అప్పుడు మీరు జీవము పొందెదరు. సర్వశక్తిమంతుడును ప్రభువుడును అయిన దేవుడు మీకు తోడుగా ఉండును. సువిశేష పఠనము. నీతిమంతుడిగా పరిగణించబడి ఇంటికి వెళ్ళినది సుంకరియే గాని పరిసయ్యుడు కాదు. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. ఒకరోజు యేసు తాము నీతిమంతులమనియు తక్కినవారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోబిని కాను, అన్యాయము చేయువాడను కాను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవాసముందును, నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా,
ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతుడిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ప్రభు, మిమ్ము మా పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించు భాగ్యమును మాకు దయచేయండి. మీ నామము పట్ల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము అని మేము తెలుసుకుని మా చెడు అలవాట్ల నుండి వైదొలగి మీ సత్యమార్గములో జీవించులాగున చేయండి. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని, జ్ఞాపకశక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయం చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.